వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ఆ కంపెనీలు ఏంటి, ఎప్పటి నుంచి, ఏ డేట్ నుంచి ఏ విధంగా జరిగిందనే చరిత్ర ఒక్కసారి మనం గమనించినట్లయితే దీనికి సంబంధించి అనేక కంపెనీలు, దాదాపుగా ఒక 10-12 కంపెనీలు, కొత్త కంపెనీలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటివి డిస్టిలరీస్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసి అసలు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ అనేది లేకుండా చేసినటువంటిది ఈ మొత్తం స్కామ్లో బయటపడింది అనే చెప్పొచ్చు. అయితే అసలు ఇందులో ఉన్నటువంటి కంపెనీలు ఏమున్నాయి, ఎలా చేశారు అనేటువంటి దానికి ఇది మనం చెక్ చేసుకోవచ్చు. డిస్టిలరీల పేర్లు: అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మే 2020న స్థాపించారు. మే 2020 కరోనా టైంలో స్థాపన జరిగింది. మద్యం తయారీ అనుభవం ఉందా? లేదు. మొత్తం అన్ని కంపెనీలకి అసలు ఏమీ లేదండి. వీళ్ళు ఏం చేస్తారు? ఈ సిఐడి గమనించినటువంటిది, వీళ్ళు ఈ టెండరు, బ్రాండ్, ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు పొందడం, ఇవి గమనించారు. అలాగే లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2020లో స్టార్ట్ చేశారు. పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండానే అధిక ఓఎఫ్ఎస్. అలాగే ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 2021లో స్టార్ట్ చేశారు. స్పష్టమైన లబ్ధిదారుల సంస్థ, షెల్ కంపెనీగా గుర్తింపు. క్రిపాతి బెవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ 2021 జనవరిలో స్టార్ట్ చేశారు. స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్స్ అనేది వీళ్ళకి లేదు. తర్వాత నైసానా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 2020 డిస్ట్రిబ్యూటర్గా మాత్రం నామమాత్రంగా నమోదు చేశారు. ట్రిఫర్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చి 2021 తయారీ యూనిట్ కూడా లేదు అని సిఐడి పేర్కొంది. కేవలం ఇది ఒక డల్ల కంపెనీ, తయారీ యూనిట్ కూడా లేదు వీళ్ళకి. అలాగే డీకార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నవంబర్ 2020లో స్టార్ట్ చేశారు. ఇది లాజిస్టిక్స్ కంపెనీ, గతంలో ఎలాంటి అనుభవం కూడా లేదు. టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిజిటల్ సేవల కంపెనీగా నమోదు చేశారు. గతంలో ఎవరికి డిజిటల్ సేవలు అందించిన రికార్డు కూడా లేదు. ఇది ఫార్మేషన్ షెల్ కంపెనీ. ఫిబ్రవరి 2021లో వీళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇక తర్వాత జోర్హాత్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ 2019లో స్టార్ట్ చేశారు. ఇది రాష్ట్రంలో పేరు మాత్రం, ఇతర రాష్ట్రాల్లో ఇది పేరు మాత్రమే నమోదైనటువంటి ఒక కంపెనీ. అండ్ ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 2021లో స్టార్ట్ చేశారు. నో మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ బాట్లింగ్ ప్లాంట్ ట్రేస్డ్. అసలు వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ బాట్లింగ్ ప్లాంట్ కానీ అనేది వీళ్ళకి లేదు. మొత్తం ఈ కంపెనీలని ఇందులో బలంగా వీళ్ళు క్రియేట్ చేసి వాడుకున్నారు. ఇవి కాకుండా మిగతా ఉన్నటువంటి డిస్టిలరీస్. ఇక పరిణామ క్రమాన్ని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అండ్ కో గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేటువంటి వాస్తవాన్ని మీ ముందుంచుతున్నాను. 26 సెప్టెంబర్ 2019 మద్యం పాలసీని రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్లో. అప్పటిదాకా ఉన్నటువంటి ప్రైవేట్ షాపులు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్యం పాలసీని రద్దు చేశారు. అక్టోబర్ 1, 2019 వైసీపీ నేతలకు అనుకూలంగా నూతన మద్యం పాలసీ, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాలు. 2019-24 మధ్య నాసిరకం మద్యం విక్రయం, జే బ్రాండ్స్లో పైరోగిలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోఫులరిక్ యాసిడ్ వంటి హానికారక రసాయనాలు, నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అవన్నీ ఉన్నట్లు తేలింది 24 మధ్యన. నేనే ఆ టెస్ట్కి SGS ల్యాబొరేటరీకి పంపించినటువంటి ఆ పవన్ అనేటువంటి వ్యక్తిని చైతన్య కుమార్ రెడ్డి అనేటువంటి నా స్నేహితుడితో కలిసి చేసింది నేనే. దీనికి సహాయంగా రఘురామకృష్ణరాజు గారు మాతో ఉన్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా. మే 2020 టీచర్లతో మద్యం అమ్మకాలు. అలాగే అక్టోబర్ 1న కొందరికే లబ్ధి చేకూర్చేలా ఈ నూతన పాలసీ. 23 సెప్టెంబర్ 2024 మద్యం కుంభకోణంపై సిఐడి తొలి కేసు నమోదు. 2024 సెప్టెంబర్లో నమోదు చేశారు మద్యం కుంభకోణం మీద. సెప్టెంబర్ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేసు నమోదు చేశారు. ఇక 6 ఫిబ్రవరి 2025 మద్యం కుంభకోణంపై సిట్ విచారణ. 15 ఏప్రిల్ 2025 మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థల్లో సిట్ సోదాలు. రాజ్ కేసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో కుమార్తె పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీలో సిట్ విచారణ. మే 6, 2025 మద్యం కుంభకోణంపై ఈడీ కేసు కూడా నమోదు. అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్కి చెందిన 33 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్. 13 మే 2025 జగన్ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్ విచారణ. మే 15, 2025 మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ విషయంలో రాజ్ కేసిరెడ్డి విచారణ కోసం ఏసీపీ కోర్టులో దాఖలు చేసిన ఈడీ కోర్టు కేసుని. 11 జూలై 2025 మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ విచారణ జరిగింది. సిట్ విచారణలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఇప్పటివరకు 22 ఏప్రిల్ 2025 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1, 24 ఏప్రిల్ 2025 బూనేటి చాణక్య A8, 26 ఏప్రిల్ 2025 సజ్జల శ్రీధర్ రెడ్డి A6, మే 1, 2025 పైలా దిలీప్ A30, 13 మే 2025 శ్రీ బాలాజీ గోవిందప్ప ఆడిటర్ టు వైఎస్ భారతిరెడ్డి A33 ఆయన,
16 మే 2025 కల్వా ధనంజయ రెడ్డి A31, 16/5/2025 పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి A32, జూన్ 2025లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, చెరుకూరి వెంకటేష్ నాయుడు A34, జూలై 1, 2025 బాలాజీ కుమార్ యాదవ్ A35, ఎద్దల నవీన్ కృష్ణ A36, 19 జూలై 2025 ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. ఇక సిట్ విచారణకు హాజరైంది విజయసాయిరెడ్డి 18 ఫిబ్రవరి 2025, 18 ఏప్రిల్ 2025 రెండుసార్లు. విచారణకి ఎంపీ మిథున్ రెడ్డి హాజరైంది 9 ఏప్రిల్ 2025. ఇది జరిగినటువంటి హిస్టరీ. దీంట్లో ఇప్పటివరకు మొత్తం 48 మందిని, యాక్చువల్లీ నిన్న 41 అన్నారు, మొత్తం 48 మందిని నిందితులుగా ఇందులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళని చేర్చారు. ఇక కింద ఉన్నటువంటి నెట్వర్క్ ఏ విధంగా పాకింది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేశారు, అలాగే ఇక అవుట్సోర్స్ ఎంప్లాయీలు ఎవరెవరు పనిచేశారు, వీళ్ళకి సంబంధించి కూడా సిట్ వివరాలు త్వరలోనే పూర్తి స్థాయిలో వస్తాయి. ఇది కేవలం ప్రాథమికంగా ఇచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే, ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి ఒక క్లారిటీ. ఇలాగే దీనికి అడిషనల్ ఛార్జ్ షీట్ కూడా ఈ వచ్చే 24వ తేదీనో లేదంటే వచ్చే నెలలోనో ఫైల్ చేయబోతున్నాము అని చెప్పని అన్నారు. మరి అది ఎన్ని పేజీలు ఉంటుందో, ఇంకా ఎన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయో వేచి చూడాల్సిందే. ఇదండి ఏపీలో లిక్కర్ హిస్టరీ, కంపెనీలు అలాగే జరిగినటువంటి ఆ లిక్కర్ స్కామ్ తీరుతెన్నుల మీద ఉన్నటువంటి సమగ్ర వివరణ. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.